వెల్కమ్ టు తేజ 70mm నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా, సుప్రీంకోర్టు అభ్యంతరం, వైదొలిగిన జడ్జ్, విద్యుత్ కమిషన్ బాధితులకు గుడ్ బై. నరసింహారెడ్డి తీర్పై సీజే చంద్రచూడ్ ఆక్షేపణ. కమిషనర్ సారథిగా ఉండి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యల. విచారణ పూర్తి కాకుండానే కేసు మైరిటిల్స్లోకి ఎలా వెళ్తారు? ఆయన బదులు కమిషన్కు మరో జడ్జిను నియమించండి. రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ ధర్మసనం ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి పరిధి దాటాలని తప్పబట్టిన న్యాయస్థానం. పాస్బుక్కే ఫైనల్. రేషన్ కార్డు లేని 6.36 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ వర్తింపు. గురువారం సాయంత్రం 4 గంటలకు 1 లక్ష వరకు మాఫీ నిధుల ఖాతాలోకి. రేషన్ కార్డుల సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ వర్తింపు. జిల్లాలో ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంను కలెక్టర్ రూపొందించాలి. ఆగస్టు 15లోగా ధరణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి. ఆర్ఎంపీ పీఎంపీ శిక్షణ సర్టిఫికేట్ల అధ్యయనం. డ్రగ్ కేసుల కోసం చెల్లపల్లి జైల్లో డి అడిక్షన్ సెంటర్. పోడు పట్టా భూములు, పండ్ల మొక్కలు నాటాలి. అదుపులో ఖాళీ భూములు గుర్తింపుకు ఏరియల్ సర్వే. కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 లక్షలకు పైగా ఉన్న రుణం కట్టాల్సిందే తుమ్మల. సో సామాన్యంగా ఇది ఒక శుభవార్త రైతులందరూ కూడా. ఇప్పటివరకు 6.36 లక్షల రైతులకు కూడా ఆగస్టు 15 లోపల రుణమాఫీ అవ్వబోతుంది. అదేవిధంగా గురువారం 4 గంటల వరకు కూడా చాలా వరకు కూడా మనకు నిధుల ఖాతాలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అదేవిధంగా ఆగస్టు 15 లోప ధరణి పెండింగ్ దరఖాస్తులు కూడా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఎవరైతే వైద్యం చేస్తున్నారో ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లందరికీ కూడా ఒక సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకు కూడా గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. శ్రీశైలంలో శివలింగానికి నాగభరణం. శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళవారం తెల్లవారుజామున అద్భుతం జరిగింది. క్షేత్రం నుంచి పాతాళ గంగ వెళ్లే పాత రోడ్డు మార్గంలో వజ్రాల గంగమ్మ ఆలయంలో శివలింగానికి ఓ నాగపాము చుట్టుకొని పడగ విప్పి దాదాపు 2 గంటల పాటు అలాగే నిశ్చలంగా ఉండిపోయింది. తొలి ఏకాదశి ముందు రోజే ఇలా జరగడం శివయ్య లీలనే భక్తులు చెప్తున్నారు. డిఎస్సి హైకోర్టుకు నిరుద్యోగుల న్యాయ పోరాటం. గురువారం విచారణకు పిటిషన్. పరీక్షల ప్రారంభం రోజే విచారణ ఏర్పాటు పూర్తి చేసిన విద్యాశాఖ. సో సామాన్యంగా డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ డిఎస్సి విషయంలో విద్యార్థులు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఎందుకు విద్యార్థులు దీనికి నిరాశంగా ఉన్నారు? ఎందుకు ఈ పోరాటం? సో సామాన్యంగా టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి గారు 5,000 పోస్టులు ఉన్నప్పుడు దాన్ని 11,000 పోస్ట్ చేయడం జరిగింది. విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు 5,000 పోస్టులని చాలా వరకు డిఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళు కావచ్చు, టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కావచ్చు. టెట్ ఎగ్జామ్ తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా లేట్గా 7 సంవత్సరాల తర్వాత టెట్ ఎగ్జామ్ పోస్టులు అనేది పడ్డాయి. దాని తర్వాత మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 ఉన్న పోస్టులని 11,000 చేయడం జరిగింది. టెట్ ఎగ్జామ్ రావడంతో కూడా చాలా వరకు కూడా 3 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు డిఎస్సికి మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న సిలబస్ టెట్ ఎగ్జామ్ కన్నా డిఎస్సి ఎగ్జామ్ కొంచెం హార్డ్గా ఉంటుంది. సబ్జెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. 54 పుస్తకాలు ఉన్న ఈ డిఎస్సి ఎగ్జాము ఒక 30 రోజుల్లో ఎలా సాధ్యమని విద్యార్థులు ఈ ధర్నా అనేది చేస్తున్నారు. 24 గంటలు కాదు, గ్లోబల్ వార్మింగ్తో తగ్గిపోతున్న భూభ్రమణ వేగం ఫలితంగా 24 గంటల బదులు పెరుగునున్న వ్యాధి. రోబోట్ డ్రైవర్లెస్ వాహనాలపై ఇప్పటి వరకు చాలా కంపెనీలు పరిశోధనలు తీవ్రం చేశారు. నేపథ్యంలో జపాన్ చెందిన పరిశోధకులు మరో అడుగు ముందుకు వేసి సాధారణ మనిషిలాగే కార్ డ్రైవర్ చేసే రోబోను అభివృద్ధి చేశారు. 4 జవాన్ల వీరమరణం. జమ్మూ కాశ్మీర్లో దోడాలో ఎదురు కార్పులు. మృత్యులో ఆంధ్రప్రదేశ్ చెందిన జవాన్ రాజేష్. దాడి తమదేనన్న ద కాశ్మీర్ టైగర్ ఉగ్ర సంస్థ. జమ్మూలో 32 నెలల్లో 48 పైన సైనికులు మృత్యు. కేదార్నాథ్ ఒకడే, ఢిల్లీలో మరో గుడి నిర్మాణం వద్దు, దేశంలో పీఠాధిపతుల డిమాండ్తో. సామాన్యంగా కేదార్నాథ్ టెంపుల్ మనందరికీ తెలిసిందే, ఆ మహాశివుడి యొక్క ఆలయం. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకొక కేదార్నాథ్ని ఢిల్లీలో నిర్మించాలని అనుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ఉత్తరాఖండ్లో భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ చాలా మంది పీఠాధిపతులు లేదు, కేదార్నాథ్ ఒకటే టెంపుల్ ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఉత్తరప్రదేశ్లో రామ మందిరాన్ని కట్టించి చాలా వరకు కూడా ఇక్కడ హిందువులకు మేలు జరిగే విధంగా రామ మందిరాన్ని నిర్మించారు. కానీ ఎలక్షన్ విషయంలో వస్తే అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు మళ్ళా ఢిల్లీ విషయానికి వస్తే అక్కడున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడున్న ఢిల్లీ ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఇప్పుడు కేదార్నాథ్ లాంటి టెంపుల్ని నిర్మించబోతున్నారు. అలాగే చూసుకున్నట్లయితే ఒడిశాలో ముఖ్యమంత్రి కాకముందు అప్పుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పూరి ఆలయ యొక్క
రత్న భండారాన్ని బయట పెడతామని చెప్పారు. అదేవిధంగా ఒడిశాలో గెలిచిన తర్వాత ఆ రత్న భండారాన్ని లెక్కింపు విషయంలో ఆ గదులు తీయడం జరిగింది.